హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చి ఈవినింగ్ టైంలో నేను ఏం చదువుతున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట. సో మార్నింగ్ రొటీన్ ఒకలా ఉంటుంది, ఈవినింగ్ రొటీన్ ఒకలా ఉంటుంది. సో డైలీ ఒకే రొటీన్ ఫాలో అవుతామంటే ఫాలో అవ్వము అని చెప్పాను కదా. సో అలాగా అనమాట. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తాను, లేదా మార్నింగ్స్ చదువుతాను అనమాట. సో ఈరోజు కొంచెం మార్నింగ్ మా బాబు క్రాంకీగా ఉన్నాడు అండ్ ఆల్సో కొన్ని పనులు ఉన్నాయి, మీ సేవకి అటు వెళ్ళాము. సో దానివల్ల కొంచెం చదవడానికి ఇబ్బంది అయింది. సో ఈవినింగ్ టైం నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఇంటికి రాగానే ఇంకా టీ పెట్టేసుకున్నాను నాకు. సో కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. సో టీ తాగేసిన తర్వాత నేను ఫస్ట్ చదివింది ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ చదువుతున్నానని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఇండియన్ పాలిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మ్యాక్సిమం మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా 40 మార్క్స్ మనకి పాలిటీ నుంచే వస్తాయి. సో పాలిటీ అనేది వెయిటేజ్ ఎక్కువ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్ ఈవెన్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ ఆల్సో మెయిన్స్. సో దాని మీద చాలా ఫోకస్ చేయాలి. కొంతమందికి పాలిటీ అనేది ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో దాన్ని మంచిగా మనం ఇష్టపడి చదివితే ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి కష్టమవుతుంది, అయినా కూడా కొంచెం కష్టపడితే గుర్తుపెట్టుకోగలం అన్నమాట. సో పాలిటీ అంత పెద్ద లక్ష్మీకాంత్ బుక్ చూసిన తర్వాత చదవాలంటే కొంచెం భయంగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ వన్స్ మీరు చదువుతూ ఉంటే ఒక్కొక్క టాపిక్ కవర్ అవుతూ వెళ్తూ ఉంటుంది కాబట్టి మీకు 1 by 1 ఓవర్లాప్ అవ్వకుంటూ అర్థమవుతుంది అనమాట. సో పాలిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు. అండ్ దానికి వచ్చే బుక్ అయితే ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది, ఎం లక్ష్మీకాంత్ అనమాట. ఇంకా నా వరకు వస్తే చాలామంది అడిగేది ఏంటి అంటే కాన్స్టాంట్గా మీరు ఎట్లా అసలు చదవగలుగుతున్నారు అనేసి. సో కాన్స్టాంట్గా చదవడం అనేది కొంచెం కష్టమే అండి, అంటే బాబుని చూసుకుంటూ. సో అయినా కూడా ఎందుకు చదువుతున్నాను అంటే మధ్య మధ్యలో మనం ఆపేసామనుకోండి మళ్ళీ ఆ మోటివేషన్ రాదు, చదవాలనే తపన పోతుందన్నమాట. సో ఎస్, అందుకోసమని నేను కొంచెమైనా ఆ రోజు ఎంత కష్టంగా ఉన్నా చదవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఈరోజు పాలిటీ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాను. అదేంటి అంటే అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ యాప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ప్లే స్టోర్లో ఉంటుంది, మర్చిపోకుండా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మనకి సతీష్ కుమార్ పెండియాల సార్ పాలిటీ కోర్స్ని లాంచ్ చేశారనమాట. సార్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ, వన్ ఆఫ్ ది ఫేమస్ ఫ్యాకల్టీ ఫర్ ఇండియన్ పాలిటీ అండ్ ఆల్సో అదర్ స్టేట్ పీసీఎస్ పాలిటీ. సో ఇక్కడ చూసుకుంటే సార్ మనకి డీటెయిల్గా ఈ యాప్లో పాలిటీకి సంబంధించి ఎస్పెషల్గా యూపీఎస్సీ 2025 కోసము ఇన్ని క్లాసెస్ని మన కోసం ప్రిపేర్ చేశారనమాట. సో ఇండియన్ పాలిటీ ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఏదైతే ఉందో అందులో మనకి ఎన్ని టాపిక్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క టాపిక్ని ఈ యాప్లో కవర్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మీకు ఫస్ట్ మీరు ఇన్ కేస్ ఆ కోర్స్ తీసుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఇండియన్ పాలిటీ స్ట్రాటజీ వీడియో ఏదైతే ఉందో అది కొంచెం ఫ్రీగానే ఉంటుంది. సో పాలిటీని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి అనే స్ట్రాటజీ సార్ ఈ వీడియోలో చూపించారు, కావాలంటే మీరు ఆ వీడియోని చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి చూడండి, ఈ కోర్సులో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యింది మీరు చూస్తున్నట్టయితే. అండ్ టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు టాపిక్ విన్న తర్వాత మీరు చదువుకోవాలి, రివిజన్ చేసుకోవాలి అని అనుకుంటే పక్కనున్న పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అనమాట. సో ఎస్, ఇదంతా కోర్స్ ఎంతకి అవైలబుల్గా ఉంది అని అంటే యాక్చువల్లీ ఆ కోర్స్ వచ్చి 3000 రూపీస్, కానీ మనకి ఇప్పుడు 34% ఆఫర్ ఇచ్చారు. సో ఆఫర్ వల్ల ఇప్పుడు ఆ కాస్ట్ వచ్చి 2000 రూపీస్కి ఉంది. సో తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండియన్ పాలిటీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి మనకి ఇంత తక్కువలో అసలు ఎక్కడ కోర్స్ అనేది దొరకదు, అండ్ దట్ టు ఇంట్లోనే కూర్చొని వినడానికి ఆన్లైన్లో. సో ఎవరైతే మీకు పాలిటీ కష్టంగా ఉన్నా లేదా అర్థం అవ్వకపోయినా మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్కి ఖచ్చితంగా ఈ కోర్స్ని చెక్ చేయండి, బికాస్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అండ్ దట్ ఫర్ అఫోర్డబుల్ ప్రైస్ దే ఆర్ ప్రొవైడింగ్ టు అస్. సతీష్ పెండియాల సార్. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ అన్నీ నేను ఇచ్చాను. అండ్ అవే కాదనమాట, ఇంకా మనకి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, పాలిటిక్ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ ఉన్నాయి,
2024 అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్తో పాటు అనమాట. సో అప్డేటెడ్గానే ఉంది ఈ కాంటెంట్ అంతా, ఇప్పుడు యాడ్ చేసింది, ఇది పాతది కాదు, మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే. అండ్ ఆ క్లాసెస్లోనే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో 1000+ ప్రాక్టీస్ టాపిక్ వైజ్ MCQs అండ్ ఆల్సో 100+ అవర్స్ క్లాసెస్ అలాంగ్ విత్ PDFs. సో మీకు కావాలంటే ఖచ్చితంగా కోర్స్ని చెక్అవుట్ చేయండి. నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని చెక్అవుట్ చేయండి. అండ్ దీని వ్యాలిడిటీ కూడా లాంగ్ టైంలో ఉంటుంది. సో ప్రైజెస్ పెరిగే అవకాశం చాలా ఉంది కాబట్టి ఇంట్లో తక్కువలో ఉన్నప్పుడే మనం పర్చేస్ చేసుకోవడం బెస్ట్. సో మ్యాక్సిమం మనకి 35 to 40 మార్క్స్ వరకు మనకి పాలిటీ నుంచే ఉంటాయి. ఖచ్చితంగా ఈ కోర్స్ని చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో సార్ డీటెయిల్స్ మీకు కావాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్లో సార్ వాళ్ళది ఆ ఛానల్ అనేది ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి చూడొచ్చు సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేసి. అండ్ ఆల్సో ఫ్రీ వీడియోస్ కాబట్టి మీరు జస్ట్ డెమో కోసమైనా వీడియోస్ చూడొచ్చు. ఆ లింక్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. ఇంకా డిఫరెంట్ కోర్సెస్ APPSCకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, అప్కమింగ్ TGPSCకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కూడా ఆ క్లాసెస్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా ఈవినింగ్ టైంలో నేను మా బాబుని పడుకోబెట్టిన తర్వాతే చదువుకుంటున్నాను. ఇంకా తను మధ్యలో లేచాడనమాట, వెళ్ళి తీసుకొని వచ్చి ఇంకా నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను. నిద్రపోయి లేవగానే క్రాంకీ ఉంటారు కాబట్టి. సో అలా కొద్దిసేపు కూర్చున్నాడు. అట్లా కొంచెం సేపు నేను పాలిటీ చదువుకున్నాను. ఇంకా పాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత జాగ్రఫీకి సంబంధించిన MCQs అనేవి సాల్వ్ చేశాను అనమాట. సో జాగ్రఫీ ఇప్పుడు నాది అవుతుంది సబ్జెక్ట్ అనేది, అలాంగ్ విత్ నోట్స్ మేకింగ్. అంటే నేను నోట్స్ అనేది నాకు ఆల్రెడీ క్లాస్ నోట్స్ ఉండింది, కానీ నా సొంతంగా నేను చేసుకోవాలి అనేసి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట, విత్ డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎస్, నోట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నోట్స్ మేకింగ్ అనేది ఎలా అనేది అర్థం అవ్వట్లేదు అని అంటున్నారు. ఇనీషియల్ ఫేజ్లో నేను కూడా మీలాగే ఉన్నాను, అంటే యాజ్ ఇట్ ఈస్ దింపేసేదాన్ని అనమాట. ఇంకా నేను నా దగ్గర ఆల్రెడీ పేజెస్ ఉన్నాయి. సో ఆ పేజెస్ వన్స్ నేను చూసానని అంటే యాజ్ ఇట్ ఈజ్ అండి, అసలు పాయింట్ టు పాయింట్ దింపాను. సో ఇంత టైం వేస్ట్ చేశానా అనిపించింది. కానీ నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇది టైం వేస్ట్ అనుకోవద్దు. మీరు దీని నుంచే ఇంకా ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి అనేది నేర్చుకుంటారు. సో ఇనీషియల్ ఫేజ్లో ఎవరికీ అర్థం అవ్వదు నోట్స్ ఎలా చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, అసలు ఎలా చదవాలి అని. సో 1 by 1 మనం నేర్చుకుంటూ వస్తాము. ఆ ఎక్స్పీరియన్స్ అనేవి టైం టు టైం మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో నోట్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఏమీ టైం వేస్ట్ అవుతుంది, ఎందుకు రాయాలి అని అనుకోవద్దు. బికాజ్ దిస్ ఈజ్ ఆల్ వర్త్ ఇట్. అర్థమైందా? మనకి వన్స్ రిజల్ట్ వచ్చాక ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం. సో వేరే వాళ్ళ మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి మనం హెల్ప్ చేస్తాం. సో అదే నేను ఈరోజు చెప్తున్నాను మీకు. నేను కూడా ఫస్ట్ అలానే ఉన్నాను, యాజ్ ఇట్ ఈస్ దింపాను. కానీ నేను అలా రాయంగా అర్థమైంది ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈస్ దింపకూడదు. ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని చాలా అంటే చాలా క్రిస్ప్గా చేసి రాయాలి. అది ఎలాగో కూడా నేర్చుకున్నాను కాబట్టి 3-4 పేజెస్లో ఉన్నది మ్యాక్సిమం నాకు అర్థమయ్యేలాగా కొంచెం 1 పేజ్లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అలా అని మీరు ఏదేదో షార్ట్స్ రాసేయకండి, బికాజ్ మీకు తర్వాత అర్థం అవ్వదు. అలా కాకుండా మీకు అర్థమయ్యేలాగా రాసుకోండి, మీకు మాత్రమే అర్థమయ్యేలా రాసుకోండి. ఎవరో చూస్తారు, ఎవరికో అర్థం అవ్వాలి అని కాదు. సో అది మెయిన్ పాయింట్ గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొకటి, మీరు షీట్స్లో అయినా రాసుకోవచ్చు, నోట్స్లో అయినా రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఆన్లైన్ అయినా యూజ్ చేయొచ్చు, ఏదైనా పర్లేదు. కానీ నోట్స్ అనేది మనం చేసుకుంటేనే మనకి ఎక్కువ గుర్తుంటుంది అండ్ రివిజన్ అవుతూ ఉంటుంది అనమాట. మన సొంత హ్యాండ్ రైటింగ్ అనేది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తున్నప్పుడు కళ్ళ ముందు ఆన్సర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అందుకు నేను చెప్తున్నాను, డిఫరెంట్ బుక్స్ని మీరు రిఫర్ చేస్తున్నప్పుడు మైండ్ అనేది కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఆ ఆన్సర్స్ అనేవి గుర్తు రావు అండ్ ఆల్సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్కడో చదివాను అనేది స్ట్రైక్ అవుతుంది కానీ కరెక్ట్ ఆన్సర్ అనేది అస్సలు గుర్తురాదనమాట. సో అట్లాంటి మిస్టేక్స్ చేయకండి. సో ఎట్ ది లాస్ట్ నేను హిందూ న్యూస్ పేపర్ చదివాను. వ్లాగ్ అనేది ఎండ్ అయింది. యాక్చువల్లీ నైట్ అనేది షూట్ చేయలేదు. యాక్చువల్లీ ఈ వాయిస్ ఓవర్ నిన్నటిది, సో అందుకే ఈరోజు ఇస్తున్నాను. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.